దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవి రామచంద్రరావు బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా డాక్టర్ వైఎస్ఆర్ పాలన సాగిందన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు, వృద్ధులు తదితర అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ జలయజ్ఞం వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా వైఎస్ఆర్ చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు స్ఫూర్తిగా తీసుకొని అదే బాటలో జగన్మోహన్ రెడ్డి అద్భుత పాలన అందించారని అన్నారు. ప్రజలందరూ జగనన్న పరిపాలన కోరుకుంటున్నారని 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఇంత భారీ సంఖ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ బీచ్ రోడ్లో రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా ఘన నివాళులు నిర్పించినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ నివాళుల్లో నేను కూడా భాగస్వామి అయినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. రాజకీయం అంటే పదవుల కోసం ఆరాటపడ్డము, ప్రజలకు ఆరాటపడ్డము, పదవుల కోసం ఇది పడ్డము, గద్దెనెక్కడమో కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందడమే రాజకీయం. అలాగే నాయకుడు అంటే యజమాయిషి చేయటమో, లేకపోతే బెదిరించడమో, అదిరించడమో కాదు నాయకుడంటే. నాయకుడంటే ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తే నాయకుడు. ఈరోజు భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తున్నారు, మన ముందు నుంచే వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఈరోజు కూడా పేద ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉన్నాయంటే, మరి ఈరోజు కూడా మన మందిలో లేకపోయినా ఇంత మంది ఈరోజు పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థిరంగా ఉన్నారంటే కేవలం అతను చేసినటువంటి సంక్షేమ పథకాలు మాత్రమే చెప్పచ్చు. మరి ఆ రోజు 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర 104 రోజులు చేశారు. 1500 కిలోమీటర్లు చేశారు. ఇది కేవలం ఓట్ల కోసం కాదు అతను చేసింది. పేదవాడు గుండె చప్పుడు తెలుసుకోవడానికి, పేదవాడి యొక్క ఆక్రందన తెలుసుకోవడానికి, పేదవాడి బాధలు తెలుసుకోవడానికి చేసినటువంటి పాదయాత్రలో ఒక అవ్వ వచ్చి, నాన్న నాకు ఆరోగ్యం బాగటం లేదు, నా దగ్గర నా ఆరోగ్యానికి సంబంధించినటువంటి డబ్బులు నాకు లేకపోవడం, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాన్న అని ఆ రోజు ఆ రాజశేఖర రెడ్డి గారికి ఆ పాదయాత్రలో చెప్పినటువంటి అవ్వ పరిగణలో తీసుకొని 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఆ అవ్వ చెప్పిన మాటలు, ఆ పాదయాత్రలో చెప్పిన మాటలకి అవ్వని పరిగణలో తీసుకొని ఆ రోజే పుట్టింది ఆరోగ్యశ్రీ అనే పథకం. అంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకునే తీసుకొచ్చారు అంటే ఆ ఘనత కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పచ్చు. అలాగే 108 అనగానే మనకు గుర్తొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది ప్రాణదాతగా 108ని మనం చూస్తాం. ఎన్నో యాక్సిడెంట్స్ చుట్టుపక్కల జరుగుతున్న 108 ప్రతి జిల్లాకి కూడా పెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సంతకం చేసింది రైతులకు ఫ్రీ విద్యుత్తు, అంటే కరెంటు రైతులకు ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఫస్ట్ సంతకం చేసింది 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలాగే
ఫీజు రియంబర్స్మెంట్, పేదవాళ్ళు ఉన్నత విద్యలు చదువుకోవడానికి కోసం పేదవాడు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఉన్నతమైన విద్య అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈరోజు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు తన తనయుడైనటువంటి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అతని బాటలో, అతని స్ఫూర్తితో అతను కూడా ప్రయాణం చేస్తున్నారు. తండ్రి తగ్గ తనయుడిగా ఎన్నో సంక్షేమ పథకాలు, నవరత్నాలు అనే స్కీమ్ని పెట్టారు. నవరత్నాలు మించి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. సూపర్ 6 అన్నారు, ఇప్పటివరకు 4 కూడా కొట్టలేనటువంటి పరిస్థితి, ఏ పథకం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పి ఈరోజు నవరత్నాలు మించి ఎన్నో పథకాలు ప్రతి పేదవాడికి ఇంటికి చేరేటట్టుగా సచివాలయ వ్యవస్థ, అలాగే వాలంటరీ వ్యవస్థ, అలాగే మత్స్యకారుల కోసం మత్స్యకార భరోసా. గత ప్రభుత్వంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బోట్లన్నీ కాలిపోయాయి, మత్స్యకారులందరూ విలవలాడుతున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు, వచ్చి 24 గంటల్లో 7 కోట్ల రూపాయలు మత్స్యకారులకు ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు ఇది. మరి ఈరోజు చూస్తున్నాం, మత్స్యకారులు గత 6 రోజుల నుంచి మనం చూస్తున్నాం, 7గురిలో ఒకరు ఈరోజు దొరికారు, ఇంకా 6గురు ఇంకా చర్చిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే 6గురు ప్రాణాలు కూడా కాపాడే పరిస్థితి. మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు, అతని యొక్క స్ఫూర్తిని, ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో విజయ పతాకాన్ని ఎగరవేసి మళ్ళీ ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తారని మనస వాచ కర్మన నేను ఆశిస్తూ, ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్.